వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో గల మహిళా ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఎల్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన పలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. పాత డిజిటల్ విధానానికి బదులుగా డిజిటల్ డేటా ఎంట్రీ ప్రవేశపెట్టడం ద్వారా పనిలో పారదర్శకతతో పాటు వేగం పెరుగుతుందని తెలిపారు. సదాశివపేట టౌన్ సూపర్వైజర్ నువ్వు కూడా. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీచర్లకు మొబైల్ ఫోన్స్ పంపిణీ చేయడం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 38,000 మందికి పైగా ఈ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 54 కోట్ల రూపాయలు నిధులను మన ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మీ మొబైల్ ఫోన్స్లో మీరు పోషణ్ ట్రాకర్ యాప్ అనే అలాగే సంగారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు వనిత సంతోష్ గారు, అలాగే బైక్లో భాగస్వామ్యులకి ప్రజాప్రతినిధులందరికీ కూడా, సర్పంచులకి మరియు మా అంగన్వాడీ టీచర్లకి, సూపర్వైజర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి సదాశివపేట అండ్ పటంచెరు ప్రాజెక్టులో కంది మండల్ అంగన్వాడీ టీచర్లకు ఈరోజు మొబైల్ పంపిణీ చేస్తున్నాం. మరి నా పటంచెరు నియోజకవర్గంలో కంది మండల్ ఒకటే సంగారెడ్డి నియోజకవర్గం, అందులో 33 అంగన్వాడీ కేంద్రాలు నడపబడుతున్నవి. మరి ఆ 33 అంగన్వాడీ కేంద్రాల్లో మేడం ఈరోజు 33 మందికి 33 మంది టీచర్లు ఉన్నారు. ఒక 7 ఆయా పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. అలాగే 33 అంగన్వాడీ భవనాలలో 2 మాత్రమే రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా సొంత బిల్డింగ్తో పాటు ప్రైమరీ స్కూల్స్ ఆ ప్రాంతంలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మేడం. దయచేసి మాకు 2 మేడం. ఒకటి చేర్యాల 3వ అంగన్వాడీ కేంద్రం, ఒకటి చిమ్నాపూర్ అంగన్వాడీ కేంద్రం మేడం. ఈ 2 అంగన్వాడీ కేంద్రాలే రెంట్ ఉన్నాయి మేడం. ఈ దయచేసి ఈ స్కూల్ ప్రీమిసెస్లో కనుక మాకు జాగాలు ఇప్పిస్తే మేము వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ కింద మనం ప్రపోజల్ పెట్టించి బిల్డింగ్ కట్టడానికి కొంత అవకాశం ఉంటుంది మేడం. 33కి 2 మాత్రమే లేవు మేడం. ప్లీజ్ దయచేసి మేడం ఇది ఒక్కటి మీరు సాయం చేయాలి మేడం. మాకు ఇది అవకాశం వచ్చింది. మాకు 2 అంగన్వాడీ కేంద్రాలు కట్టిస్తే 33. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా సదాశివపేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మరి తెలియజేస్తూ, మరి అంగన్వాడీ టీచర్ల గురించి వాళ్ళ బాధలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు చేసే వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేది సార్ క్లుప్తంగా చెప్పిండు. మరి వాళ్ళు చేసే వర్క్ మేము పొలిటికల్గా, రాజకీయంగా మేము వాళ్ళు ఏ పని చేస్తారన్నది, మేము ఎక్కడ ఎలక్షన్ జరిగినా, ఎక్కడ ఏది జరిగినా, ఏ ఓటింగ్ జరిగే దగ్గర కూడా ప్రతి దగ్గర వాళ్ళే ముందుంటారు, వాళ్ళే కష్టపడతారు. ఊళ్ళో సర్వే చేయాలన్నా వాళ్ళే, ఏదన్నా మరి మనకి ఏది మన హాస్పిటల్ సంబంధించిన ఏమన్నా టీకాలు సంబంధించి ఉన్న వాళ్ళు ముందుంటారు. మన సమగ్ర సర్వే కూడా చేయడం, మరి ఇంటింటికి దిక్కు చేయడం, ఇప్పుడు మళ్ళీ వచ్చే సర్వే కూడా మరి మీకు కూడా పనిభారం జరుగుతుంది, అది వాస్తవం. మరి మీరు కష్టపడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా మిమ్మల్ని గుర్తించి మరి మీకు కూడా మీ కోరికలు కూడా మరి మేడం వారి ద్వారా, సార్ ద్వారా కూడా మరి పెద్దలకు పంపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించిన సెంటర్లు ఏవైతే అంగన్వాడీ ఉన్నాయో మరి చాలా మటుకు ఇప్పటి వరకు రాకపోవడానికి కూడా కారణం కొన్ని పరిస్థితుల్లో ఏముంది అంటే, మరి అక్కడ స్థలాలు చూపకపోవడం. మరి కలెక్టర్ కూడా ఏం చేశారంటే, స్థలాలు మా దగ్గర ఉన్నాయని ప్రపోజల్స్ ఎవరైతే పంపినో ఆ ప్రపోజల్ పంపించిన వాళ్ళకే మరి అంగన్వాడీ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మనం స్థలాలు చూపెట్టుకొని ఉన్నట్టయితే, మరి దానికి సంబంధించిన ప్రపోజల్ మీరు పంపించినట్టయితే మరి పెద్దల దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా మనము మన సెంటర్లలో అందరూ చేయొచ్చు. మరి కంది మండలంలో మరి 2-3 సార్ ఉన్నాయంట. మరి మీరే ఇంకా మా కాన్స్టిట్యున్సీలో ప్రథమంగా మీ మండలే ఉన్నట్టుంది. మా మండలం అంటే మా అన్ని మండలాల కంటే మీది మరి 2 సెంటర్లు వెళ్ళి మరి మా దగ్గర చాలా సెంటర్లు కావాలి.
మరి ఈ స్థలాలకు సంబంధించింది మనము తీర్మానం గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసుకొని మరి ఆ స్థలాలకు సంబంధించింది మరి మేడం గారి దృష్టికి మనం తీసుకెళ్ళి కలెక్టర్ ద్వారా మరి అంగన్వాడీ శాంక్షన్ చేసుకోవచ్చు. ప్రణాళికబద్ధంగా పోవాలి అని కాబట్టి అందులో సందర్భంగానే ఈరోజు అంగన్వాడీ టీచర్స్కి మరి డిజిటల్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన మున్సిపల్ చైర్మన్ వనిత గారికి, మార్కెట్ చైర్మన్ ప్రభు గారికి, వైస్ చైర్మన్ రేణుక గారి మేడం గారికి, జయరాజ్ గారికి, మరి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి అంగన్వాడీ టీచర్స్ అంటే ఆషామాషి కాదు. అన్నింటిలో కూడా వాళ్ళనే మరి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు శ్రీరామ్ గారు చెప్పినట్టు, చంద్రకళ మేడం చెప్పినట్టు మరి ప్రతి దాంట్లో వాళ్ళనే కీలకం ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళ బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మరి అంగన్వాడీలో టీచర్స్ అంతా మహిళలే, అవునా? జెంట్స్కి ఉన్న అవకాశం లేదు. ఎందుకు లేదు? ఆడవాళ్ళకు అనేది భూదేవికి ఎంత ఓపిక ఉందో, ఎంత శక్తి ఉందో, మహిళలకు అంత శక్తి ఉంది. దాన్ని ఏదైనా వాళ్ళు సాధిస్తారనే ఉద్దేశంతోనే మహిళలకు మరి పోస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్కూళ్ళకు కానివ్వండి, ప్రతి శాఖకు కానివ్వండి, మహిళలనే ముందు పెట్టి నడిపించాలి. మహిళలతోనే సాధ్యమవుతుంది. మహిళలే అభివృద్ధిలో ఉంటే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఒక ప్రాంతం బాగుపడుతుంది, ఒక ఇల్లు బాగుపడుతుంది అనే ఉద్దేశం ఈ అందరికీ తెలిసింది. అదేవిధంగా మరి మీకున్న శక్తిని మిమ్మల్ని అందరూ వాడుకుంటున్నారంటే మీరు అంత మంచిగా చేస్తున్నారు. కాబట్టి అడిగింది అడగగానే మీరు సబ్మిట్ చేస్తున్నారు. నేను 2 సార్లు చూసిన, ఇట్లా ఎప్పుడు రాస్తూనే ఉంటారు అంగన్వాడీ టీచర్స్. అరే ఏం రాస్తారు మీరు? రేపే సబ్మిట్ చేయాలంట, లేకపోతే మాకు పనిష్మెంట్ ఉంటుంది, మాకు రిమార్క్ వస్తుంది, మాకు మెమోలు ఇస్తారంట అని మరి చాలా సందర్భాలు నేను చూసిన. ఏంటంటే ప్రతి నెల ఒక 10-15 పేపర్లు రాసి మీరు పంపించాల్సి వస్తుంది. ఆ బాధ తప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి మన మినిస్టర్ సీతక్క గారు మీ బాధల్ని మరి దూరం చేయడానికి మంచి ఆలోచన. మీకు కూడా సెకండ్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు. మళ్ళీ మీకు 10 సార్లు హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి ఇది పంపండి అని అడిగే అవకాశమే ఉండదు. మీకు సమయ పాలన కూడా మరి మీకు తగ్గిపోతుంది. మరి అలాంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందంటే నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. మరి అన్నిటికీ వాడుకుంటున్నారంటే వాళ్ళకి ప్రతి ఇంట్లో ఎవరు ఉన్నారని తెలుసు, మరి ఏమి కావాలో అని తెలుసు. రిలేషన్ అనేది ప్రతి ఊర్లో మీకు రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు అందరు కూడా ఆ ఊరికి కోడలే వచ్చింది, కోడల బిడ్డల కోడలుగా వచ్చింది కాబట్టి ప్రతి మీకు వివరంగా తెలుస్తాయి, ఈజీగా అయిపోతుంది. మీరు చేయకపోయినా మీరు వచ్చిన టీం ఎమ్మడి మీరుంటే కరెక్ట్గా తీసుకెళ్ళి త్వరగా పని పూర్తి చేయగలుగుతారనే ఉద్దేశమే కానీ మీ మీద కోపం కానీ డిపార్ట్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళ పని అయిపోతుంది, మీరు వస్తే అయిపోతుంది అనే సందర్భమే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. మరి ఇప్పుడు సర్వే అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనకు ఎప్పుడో 2011లో అయిన సర్వే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి లెక్కలు కింద మీద అయితే మరి మనకు కూడా కష్టమే. సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కూడా రాదు. మరి స్టేట్లో ఉన్నారు కూడా ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు నిరుద్యోగం అనేది కూడా ఈ సర్వేలో మరి ఇబ్బంది పెట్టకుండానే మరి పని తీసుకోవాలనే ఆలోచన మరి ప్రభుత్వం ఉంది. మీరు దాన్ని సహకరిస్తేనే త్వరగా అవుతుంది. తల్లిగారు మీరు అర్థం చేసుకోండి. మరి చంద్రబాబు మేడం చెప్తున్నాను, మీ డిపార్ట్మెంట్ సహకరిస్తేనే ఏదైనా మరి ముందుకొచ్చే సర్వేలో మీరు లేని ఏది కాదు. నాకు తెలిసి అయితే మీరు ఉండాల్సిందే. పోషకాహారం విషయంలో వస్తే
మరి మంచి ఫుడ్ అందిస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? తల్లులకు ఇస్తున్నారు, కడుపులో ఉన్న బిడ్డకి ఇస్తున్నారు, పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు పోషకాహారం ఇస్తున్నారు. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిజీగా ఉండి వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ తీసుకోవట్లేదు, ఎనిమిక్గా ఉండడము, మరి వేరే ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి కడుపులో పిల్ల ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా చూస్తారు. మీరు ఎమ్మడుండి హాస్పిటల్ తీసుకుపోయే డెలివరీ కూడా చేపించి మరి వాళ్ళని క్షేమంగా తల్లి బిడ్డను క్షేమంగా చూస్తారు. మరి అలాంటి బాధ్యత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల కన్నా అంత బాధ ఉండదేమో. టైంకు మీరు పోయి ఈ ఇంజక్షన్ వేసుకోవాలమ్మా, ఈ గోలు వేసుకోవాలమ్మా, లేకపోతే ఈ టైంకు నువ్వు హాస్పిటల్లో వచ్చి చెకప్ చేసుకోవాలని మీరు టోటల్గా వాళ్ళు ఎంబడబడి వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారంటే ఇంకా దేవుడు కూడా మీ అందరికీ మంచి ఆశీర్వాదించి మీరు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ దేవుడు చేస్తారు. ఎందుకంటే ఈరోజు మనం వింటూ ఉంటాం, మాధవ సేవనే మానవ సేవ. మీరు చేసే సేవ వృత్తి